క్రైస్తవ సమాజం అంతటికి కూడా బిలాము అన్నమాట సుపరిచయమే. సంవత్సరములో ఒక్కసారి ఖచ్చితముగా గాడిదను గూర్చిన పాఠం నేర్చుకుంటాం, అవునా? ఏ అంటే అబషలోము గాడిద, బి అంటే బిలాము గాడిద, సి అంటే క్రీస్తు యేసు గాడిద. యేసయ్య గాడిద మీద ఊరేగుతూ యెరూషలేము దేవాలయంలో కూర్చాడు అనే పాఠం చెప్పే ప్రతి సంవత్సరంలో ఆల్మోస్ట్ బిలాము గాడిద ఎక్కాడు, గాడిద మీద ప్రయాణం చేశాడు, గాడిద మాట్లాడింది అన్న సంగతి ఖచ్చితంగా రీకలెక్ట్ చేస్తాడు ప్రతి సేవకుడు. కనుక బిలాము బాగా ఫేమస్ అయినటువంటి వ్యక్తి క్రైస్తవ సమాజంలో. ఈ బిలాము గారు మనకి సంఖ్యాకాండంలో మనకి పరిచయం అవుతున్నటువంటి ఒక ప్రవక్త. ఈయన ఏ ప్రవక్త? మంచి ప్రవక్త, చెడ్డ ప్రవక్త? వాస్తవంగా బిలాము ఇశ్రాయేలీయుడు కాదు. బిలాము ఇశ్రాయేలీయుడు కాడు. ఇశ్రాయేలీలలో మంచి ప్రవక్తలు ఉన్నారు, చెడ్డ ప్రవక్తలు ఉన్నారు. చెప్పండి, ఇశ్రాయేలీలలో మంచి ప్రవక్తలు ఉన్నారు, చెడ్డ ప్రవక్తలు ఉన్నారు. ప్రియులారా, ఇశ్రాయేలులో పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. పెద్ద చిన్న అని ఎందుకు వచ్చింది ఇక్కడ? వాళ్ళు రాసిన పుస్తకాలు పెద్దవి గనక పెద్ద ప్రవక్తలు. చిన్న ప్రవక్తలు ఎందుకన్నామంటే చిన్న బుక్స్ రాశారు. మలాకి దగ్గర నుంచి వెనక్కి దానియేలు దాకా వస్తే అటు యెషయా గ్రంథం నుండి ఇర్మియా గారు, యెషయా గారు, ఇర్మియా గారు, ఇంకేమున్నారు అక్కడ, యెహెజ్కేలు, దానియేలు, వీళ్ళు పెద్ద ప్రవక్తలను పిలుస్తాం బైబిల్లో. అక్కడి నుంచి ఉన్నటువంటి వాళ్ళు మలాకి వరకు చిన్న ప్రవక్తలు. కానీ ఒక అన్య ప్రవక్త బైబిల్ గ్రంథంలో ఒకే ఒక వ్యక్తి కనబడుతున్నాడు, ఆయనే బిలాము. అన్యుడు, మంచోడు చెడ్డోడు తర్వాత చెప్తా. ప్రతి బలహీనత యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రతి రుగ్మత నిన్ను విడిచిపోవును గాక. దిద్దుబాటు జీవితాలు దయచేయండి. బాల్యకాలం మందే సృష్టికర్తను స్మరణగా తెచ్చుకునే కృప వీరి జీవితాలకు దయచేయండి తండ్రి. ప్రతి బలహీనత మిమ్మల్ని ఇప్పుడే విడిచిపెట్టును గాక. యేసయ్యా మీకు స్తోత్రాలు నాయనా. అందరము చేద్దాం, దైవ సేవకుల కొరకు చేద్దాం. అయ్యో, ఈ సమయంలో పరిశుద్ధాలయంలో చేరి వచ్చిన కూడి వచ్చిన సేవకులందరి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు. చెప్తాను ఏమండి, మరి అన్యుడు ప్రవక్త ఎట్లాగవుతాడండి? అన్యుడిని దేవుడు ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు? ఇశ్రాయేలీని కదా దేవుడు ఏర్పాటు చేసుకోవాల్సింది అనేటువంటిది ఇక్కడ ఒక ప్రశ్న, అవునా? ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎంత మంచివాడు? యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనం. నా యొద్ద విచారణ చేయనటువంటి వారిని నా దర్శనమునకు రానిచ్చితిని అనే వాక్యము బిలాముకు చక్కగా సెటరేట్ అవుతుంది. వినండి, వినండి. బిలాము అన్యుడు గనక అన్య ఆరాధనలు చేసేవాడు, అన్య దేవతలను పూజించేటువంటి వ్యక్తిగా జీవించాడు. బిలాము ఎక్కడి నుంచి వచ్చాడంటే షేము వంశంలో నుంచే వచ్చాడు. కానీ అన్యుడు. అయితే దేవుని తన ప్రేమ చొప్పున తన దర్శనానికి రానిచ్చి దర్శనములో సర్వోన్నతుడైన తన శక్తి ప్రభావాలను గురించి బిలాముకు తను తాను పరిచయం చేసుకున్నాడు మన మంచి దేవుడు. అప్పటి నుంచి బిలాముకు దేవుడు ఎవరంటే
యెహోవాయే, నా దేవుడైన యెహోవా అంటూ బిలాము తన ప్రసంగంలో మాట్లాడతాడు. గతములో అన్య ఆరాధనలన్నీ విడిచి సజీవుడైన దేవుని యందు విశ్వాసముంచి దేవుని ఆత్మ కలిగి ఒక ప్రవక్తగా బైబిల్ గ్రంథంలో మనకి పరిచయం అవుతూ వచ్చాడు. హల్లెలూయా. మహాదేవుడు మహాఘనుడు ఆది కాలములోనే కొందరితో దేవుడు అలాగున తనను తాను ప్రత్యక్షపరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. తూచండి, మేము ఒప్పుకోమండి, మాకు బైబిల్ ఆధారం కావాలండి అని అడగబాకండి. ఉన్నాయిలే. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ అబ్రహాము విగ్రహారాధికుడే, కానీ దేవుడు తనను తాను అబ్రహాముకు పరిచయం చేసుకున్నాడు. ఇతను సోదెగాడైన బిలాము. బిలాము అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా విన్నారా? లిజన్. బిలాము అనగా జనములకు ప్రభువు లేదా ప్రజానాయకుడు అని అర్థం. బిలాం అంటే ఏంటి చెప్పండి? ఒక విధంగా అన్యజనులకు నాయకుడు, జనములకు ప్రభు. ఎందుకంటే సోదెగాడు. సరే, అదేంటో చెప్పే ముందు ఇంకొక మాట చెప్పాలి. బిలాము ఎవరండి? వాట్ ఈజ్ హిజ్ ప్రొవిజన్? అతని యొక్క వృత్తి ఏంటి అని అడిగితే, అతడు ప్రియులారా దైవజ్ఞుడు, అనగా దేవుని ఆజ్ఞలను తెలియచేసేవాడు, లేక దేవుని మాటలను ప్రజలకు చెప్పేవాడు. అందుకని అతను ఏమనాలంటే దైవజ్ఞుడు అనాలి. ఇంకేమంటారంటే ప్రియులారా, జరగబోయే సంగతులను చెప్పే వ్యక్తిని సాధారణముగా భవిష్యత్ కాలములో దూరముగా జరగబోయే సంగతులను చెప్పేవారిని దీర్ఘదర్శి అంటారు. సమూయేలు దీర్ఘదర్శిగా ఉన్నాడు. భవిష్యత్ కాలములో వందల వేల సంవత్సరముల తర్వాత ఏం జరుగుతుందో వారు ప్రవచించి చూసి చెప్తారు. దీర్ఘదర్శి. ప్రవక్త అనగా భవిష్యత్తులో సంభవించే విషయాలు ఎప్పుడైనా కావచ్చు, రేపు కావచ్చు, 4 ఏళ్ల తర్వాత కావచ్చు, ప్రవచించేవాడు ప్రవక్త. సమూయేలు ప్రవక్త, సమూయేలు దీర్ఘదర్శి, సమూయేలు ఒక విధముగా నాయకుడు, సమూయేలు యాజకుడు. సమూయేలు క్యారెక్టర్లు చాలా ఉన్నాయండి. యాజకత్వం చేయడం వేరు, నాయకత్వం చేయడం వేరు. మోషే నాయకత్వం చేశాడు, అహరోను యాజకత్వం చేశాడు. దేని స్వం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, బిలాము అనగా ప్రజలకు నాయకుడిగా ఉండేవాడు. సోదెగాడు అనగా అర్థం ఏంటంటే ఆత్మచేత ఆవరించబడి మాట్లాడేవాడు. దేవుడు చూచి తనతో దేవుడు మాట్లాడి దేవుడు గొప్పగా ప్రజల మధ్య వాడుకోవటం మొదలెట్టాడు. అన్యజనుల మధ్య, ఇశ్రాయేలీలకు సంబంధం లేదు ఈ విషయంలో. ఎంతలాగా స్నేహం కుదిరిందంటే బిలాముకు దేవునికి రాత్రైతే చాలు దిగి వచ్చి బిలాముతో ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. జాగ్రత్తగా వినండి. ఈయన ఎక్కడ మనకి బైబిల్లో కనబడుతున్నాడు? సంఖ్యాకాండములో 22వ అధ్యాయములో తన ప్రస్తావనలలో మనకు కనబడుతున్నాడు. ఈ కాలానికి ఈయన ఏ కాలానికి చెందినవాడంటే మోషే కాలానికి చెందినవాడు. ఇంచుమించుగా ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి దాదాపుగా కనాను దేశానికి దగ్గరగా వచ్చేశారు. యోర్దాను నది ప్రాంతానికి వచ్చేశారు మోషే కాలంలో.
ఇంచుమించుగా 40 సంవత్సరాలు అరణ్యంలోనే వీరు జీవించారు. చివరి కాలం, మోషే చివరి కాలములో బిలాము ప్రవక్త కనపడతాడు. యోర్దానుకు దగ్గరగా వచ్చేశారు, లేకపోతే ఆ ప్రాంతంలోకి వచ్చారు, యోర్దాను ప్రాంతంలోకి వచ్చారు. ఈ ప్రాంతంలో అమోరీయులను జయించడం మోయాబు రాజైన బాలాకుకు తెలిసింది. సిచ్యువేషన్ చెప్తున్నా వినండి. బిలాము ఏ కాలానికి చెందినవాడు? యెహోషువ కాలానికి చెందినవాడు. మానస, రైట్ ఆర్ రాంగ్? మోషే కాలానికి చెందినవాడు. ప్రశ్న ఎవరిని వేస్తాడు జవాబు చెప్పాలి. మోషే కాలానికి చెందినవాడే యెహోషువ కాలంలో చచ్చిపోయాడు. నోట్ చేసుకోండి. అంటే 2 కాలాలు చూశాడు బిలాము. అట్లా ఉంచండి. ప్రియులారా, బిలాము ప్రవక్త ఎలాంటి వాడంటే దేవునితో సూటిగా మాట్లాడేంత పవర్ ఉంది. అన్యుడే కానీ, ఇశ్రాయేలీయుడు కాడు, అన్యుడు. దేవునితో మాట్లాడేవాడు. రాత్రి కావాలి ఆయనకి దేవునితో మాట్లాడాలంటే. వాళ్ళు ముందు బాలాకు ఏం చేశాడంటే, కొంతమందిని పంపించాడు, మనుషుల్ని పంపించి, ఏమయ్యా నువ్వు దైవజ్ఞుడవు, వీళ్ళు అన్యులు. బాలాకు రాజు అన్యుడు, మోయాబు రాజు. మోయాబీయులు విగ్రహారాధికులు. విగ్రహారాధన చేసే అన్యులకు సంబంధించినటువంటి బిలాముని వెతికి పిలిపించాడు. పిలిపిస్తే ఈయన రాత్రి కాగానే దేవుణ్ణి అడిగాడు, దేవుడా నన్ను వెళ్ళమంటావా, పలానావాడు పిలుస్తున్నాడు అని. దేవుడు ఏం చెప్పాడంటే, పిచ్చోడా, ఆ ప్రజలు నా ప్రజలు, నువ్వు ఎట్లాగ వెళ్తావు? ఎందుకు పిలుస్తున్నాడో తెలుసు కదా? అవును, కాబట్టి నువ్వు వెళ్ళటానికి లేదు, కూర్చో అన్నాడు. రాత్రి అయిపోయింది, తెల్లారింది. ఆ అబ్బాయి వెళ్ళిపోండిరా నాయన, నేను రానన్నాడు. ఆ పని వాళ్ళు వెళ్ళిపోయి రాజుగారికి చెప్పారు, ఏమండి ఆయన రానన్నాడండి అని. ఒక సంఘటన జరిగిపోయింది. సరే, బాలాకు ఏం చేశాడంటే, అరే ఆయన రాకపోతే ఎట్లా కుదురుతుంది, అమ్మో వాళ్ళు మన అమోరీయులు మనకంటే శక్తిమంతులు, వాళ్ళని తుత్తునీలుగా చేసి చంపేశారు, వీళ్ళు మా సామాన్యులు కాదు, ఒక్కొక్క రాజ్యాన్ని జయించుకుంటూ వస్తున్నారు ఇశ్రాయేలీలు. హల్లెలూయా. జయము 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 అన్ని వేళల జయము, జయము జయము అన్ని వేళల జయము. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా జయమే, ఎవరి మీదకి వెళ్ళినా జయమే. చెత్తగా శత్రువులను ఓడించి యుద్ధములు సాగిస్తున్నాడు మోషే. ఈసారి ఏం చేశాడంటే, తన రాజ్యములో ఉన్న ప్రధానమైన వ్యక్తులను బాలాకు రాజు దగ్గరకు పంపించాడంట. బాలాకు రాజు బిలాము దగ్గరకు పంపించాడు. సాయంకాలానికి వచ్చి చేరారు. మళ్ళా వస్తే ఈసారి ఏం వర్తమానం తెచ్చారో తెలుసా? ఏమండి బిలాము గారు, మా రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నారండి. అసలు మీరు ఏమనుకుంటున్నారు? మా రాజు అంటే మీకు సరిపోడు అనుకుంటున్నారా? మీరు ఏది అడిగితే మా రాజ్యంలో అది ఇస్తానంటున్నాడు ఆయన. ఏంటంట, ఏం కావాలి వీళ్ళకి? ఇశ్రాయేలీలను శపించాలి. ఏమండి, కొంతమంది ఇంతేనండి. ఈ లోకంలో కొంతమంది అసూయతో ఎదుటి వాళ్ళని ఎలాగైనా నష్టం చేయాలి, ఎదుటి వాళ్ళకి ఎలాగైనా శ్రమల పాలు కావాలి, అది చూసి సంతోషించాలని లోకంలో మనుషులు ఈర్ష్య ద్వేషాలతో నిండుంటారండి కదా. ఇది చాలా తప్పు. జాగ్రత్త. ఈర్ష్య ద్వేషాలు వదిలిపెట్టు. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నువ్వెప్పుడు చచ్చిపోతావో నీకు తెలియదు. ఈర్ష్యను విడిచిపెట్టు, ద్వేషాన్ని విడిచిపెట్టు. మా రాజుగారు నువ్వు కోరుకున్నట్లుగా నువ్వేది కోరితే తీస్తానంటున్నాడు, రావాల్సింది అన్నారు. అప్పుడు ఈయన ఏం చెప్పాలి? నేను రాను రబ్బాయి అన్నాడండి. ఎట్లాగన్నాడు? అరే పిచ్చోళ్ళారా, మీరు అసలు ఏమనుకుంటున్నారు? నా దేవుడైన యెహోవా సెలవు లేకుండా నేను రాలేను,
నా దేవుడైన యెహోవా నోటి మాట నేను మీరలేను, మీరు ఇంటెడు బంగారం ఇచ్చిన నేను రాలేను అన్నాడు. కానీ ఆగండి రబ్బాయి, ఈ రాత్రి కూడా ఆగండి అన్నాడు. అయ్యయ్యో, మళ్ళా మిస్టేక్ చేశాడు. ఏం కావాలి దేవుడితో మాట్లాడటానికి? రాత్రి కాలములో దేవుడు మాట్లాడతాడా? ఎస్. యోబు గ్రంథం 34వ అధ్యాయం త్వరగా. దేవుడు ఒక్కమారే పలుకును, 2 సార్లైనా ఆయన పలుకుతాడు, మాట్లాడతాడు. మనుష్యుడు ఒక్కొక్కసారి దాన్ని తెలుసుకోలేడు. ఎప్పుడు మనుష్యుడు గాఢ నిద్ర, ఆ పాయింట్ చదవండి, నాకు కావాల్సింది అది. మంచము మీద కునుకు సమయమున దర్శనం వస్తుంది, గాఢ నిద్ర పట్టున్నప్పుడు కల వస్తుంది. లిజన్, దేవుడు 2 రీతులుగా మాట్లాడతాడు. రాత్రి కాలములో మాట్లాడతాడు సహజంగా. అంటే ఇక డే టైం అసలు మాట్లాడు పలకడని కాదులేండి, డే టైం కూడా మాట్లాడతాడు ఒక్కొక్కసారి అవసరమైతే. అన్నపేలకి బాగా ఆకలి అవుతుంది, మిద్ది మీదకి వెళ్ళేదో కాస్త కూర్చుని అక్కడ పేతురు గారు పైన కూర్చొని అక్కడ ఏదో ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన దర్శనమునిచ్చాడు. దుప్పట్లో నానా విధములైన చతుష్పాద జంతువులు, పురుగులు, పుట్ర అన్నీ దాంట్లో ఉన్నాయి, దిగినాయి, తిను, చంపుకో, తిను అని దేవుడు మాట్లాడాడు స్వరంతో. అది వేరు. సాధారణముగా మంత్ర విద్యలు చేసేవారు కానీ, దైవశక్తినైనా పొందేవారు కానీ రాత్రికాల సమయములోనే ఎక్కువగా దైవశక్తి అయినా దయ్యాల శక్తి అయినా దాని ప్రభావం చూపిస్తాయి, గుర్తుపెట్టుకోండి. అందుకనే కథలు అర్ధరాత్రి అమావాస్య అనగానే ఒక భయం వచ్చేస్తుంది. ఎరా ఎప్పుడైనా కథలు విన్నారా? అర్ధరాత్రి అమావాస్య అని చెప్తారు. అవును, వాటికి ఆ ప్రభావం ఉంది. ప్రియులారా, అందుకనే భక్తులు కూడా ఆయన ఎప్పుడు కలుసుకునేవారంటే, వేకువనే నిన్ను కొలిచెదను అని ఒక భక్తుడు అంటాడు. ఎవరు? దావీదు రాజు అంటాడు. ఎప్పుడంట? మంచమ మీద పండుకొని 63వ కీర్తనలో, నేను ఆయన్ని ధ్యానం చేస్తూ ఉంటే క్రొవ్వును మెదడును నాకు దొరికినట్లుగా ఉన్నాయంటాడు. రాత్రి జాముల యందు అని బైబిల్ చెప్తుంది. సరే, దేవుని స్వామి చెప్పండి, హల్లెలూయా. అందరు వినండి. అబ్బాయి ఆగండి అని చెప్పాడు. ఎప్పుడు దాకా ఆగమన్నాడు? రాత్రి దాకా ఆగండి, నేను రాత్రికి ఎలాగలా ఆయన ఒప్పిస్తా అన్నాడు. అంటే ఇక్కడ క్లారిటీ వచ్చింది. బాలాకు రాజు దగ్గర కనుక నేను వెళితే నేను కోరిందల్లా బంగారమే ఇస్తాడు, నువ్వు ఏది కోరితేదని చెప్పాడు. కాబట్టి వెళ్ళండి అనకుండా ఉండండి అన్నాడు. ముందు బ్యాచ్కి ఏం చెప్పాడు? అయ్యగారు రమ్మంటున్నాడండి, మీకు ఏదో బహుమానం ఇస్తాడంటే అప్పుడు నచ్చలా, చిన్నది కదా. ఒకసారి మీరు పరిశీలన చేసి స్వపరీక్ష చేసుకోండి. ప్రార్థన చేసేవాళ్ళు కూడానంట, ఉదాహరణకి దారిలోనో ఏదో చర్చి దాటగానో కింద దిగానో ఇంటికి వెళ్ళేటప్పుడు తప్పుగా అనుకోబాకండి, 10 రూపాయలు పడింది అనుకోండి, ఏం చేస్తావురా దొరికితే? అరే 10 రూపాయలు పడిందిరా, ఎవడదాన్ని మిస్ అయ్యిందా అని చర్చిలో సరే పక్కన పెట్టండి. బయట రోడ్డు మీద అనుకోండి, ఎవడదాన్ని పడిందా, పాపం ఎవడన్నా ఎదుగుతున్నాడని ఇస్తాం. 2000 నోటు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఆలోచిస్తాడు, ఇవ్వలేడండి. మీకు అర్థమైందా? ఇది నైజం. ఒక బంగారమో విలువైన వస్తువు కనుక దొరికితే, 2000 నోటు దొరికితే నీ మనసు ఒప్పుకోదు ఇవ్వటానికి. 10, 5, 100 అయితే అరే పాపం పడిందే, నీతిమంతులాగా పరిశుద్ధులంలాగా, అమ్మో పాపం ఎవరు వాళ్ళకి ఇచ్చేయాలి, లేదు మన ఏసై ఇవ్వరు కూడా అనుకుంటాం. అప్పుడు ఒక 2000 దొరికింది అనుకోండి, ముందు ఎవరు చూడకుండా అప్పుడు జైలు పెట్టుకుంటా, తర్వాత చూద్దాంలే. ఒకవేళ చర్చి దగ్గర అయినా ఏమైనా తర్వాత సంగతి ఎవరు పోయిందంటే అప్పుడు చూద్దాం వరకు జేబులు వేసేసుకుంటాం. సేమ్ బిలాము స్వభావం కూడా. ముందు బహుమానాలంటే అదే కుదరదు, వెళ్ళిపోండి ఏమనుకుంటున్నానంటే అన్నాడు. ఈసారి అధికారము కలిగిన వారు, రాజ్యములో ప్రముఖులైన వారు వచ్చి నీకు ఏది కావాలంటే అది రాజుగారు ఇస్తాడన్నాడు. ఇప్పుడు లోబడిపోయాడు. సరే ఉండండి అబ్బాయి, కానీ నా దేవుని నోటి మాట మీరు మాత్రం నేను రాలేనురా అంటున్నాడు.
సరే, రాత్రికి కూర్చున్నాడు, పూజలో కూర్చున్నాడు. హల్లెలూయా. ఉపవాసం ఉన్నాడు. కొన్ని కార్యక్రమాలు చేయాలండి దేవుడి ప్రత్యక్షత కొరకు. ఆ దినాల్లో మాంత్రికులైన దయ్యాల ప్రత్యక్షత కొరకు కొన్ని కార్యక్రమాలు చేయాలి. అలాగే ఆ కాలంలో భక్తులైన వారు కొన్ని కార్యక్రమములు చేసి దేవుణ్ణి సంతోషపెట్టి దేవుని దగ్గర నుంచి జవాబు తెచ్చుకునేవాళ్ళు. రాత్రి అయ్యింది, దేవుడు మాట్లాడాడు. ఏం చెప్పాడు దేవుడితో? ఈయన సరే, ఎన్నో వచ్చినవది 20 చదవండి. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల ఇక నువ్వు లేచి పో, వెళ్ళు అన్నాడు. లెక్క అయితే సాయంకాలమే చెప్పి వాళ్ళని పంపించాలి. బిలాము హృదయంలో ఉన్నది దేవునికి అర్థమైపోయింది. సరే వెళ్ళు, పిచ్చోడా నువ్వు ఎక్కడికి వెళ్తావురా, నువ్వు వెళితే మాత్రం నా వశంలో లేవా, నువ్వు వెళ్ళు అన్నాడు. ఈయనకి చాలా సంతోషం వేసింది, కానీ ఒకవైపు భయం ఉంది. చూసారా ప్రియులారా, నన్ను మళ్ళీ లాస్ట్లో గుర్తు చేయండి. బిలాము మంచివాడా చెడ్డవాడా అన్నది లాస్ట్లో చెప్తా. బిలాము ప్రవక్త తన గాడిదకు గంత కట్టించి, అమ్మయ్యా ఎలాగైతే వెళ్ళమన్నాడుగా, నాది ఏం తప్పు లేదు. ఏమండి మనిషికి ఎంత తెలివితేటలండి. హృదయంలో ఉన్నదేమన్నా వేరు. ఎలాగో శోధించి పాస్టర్ గారు వెళ్ళొచ్చు అంటావా, అక్కడికి వెళ్ళి రామంటావా, మా బంధువు చచ్చిపోయిందండి, భలే దగ్గరోళ్ళండి, ఆయన మనం ప్రార్థన చేసుకుంటాం కదా. తెలివితేటలు. లోపలే ఉంటుంది, ఎలాగైనా వెళ్ళాలి, కానీ మళ్ళీ పాస్టర్ గారిని బాధ పెట్టకూడదు, పాస్టర్ గారిని మన దారిలోకి తేవాలి. ఈ రోజున ఇలాంటి విశ్వాసాలు ఎక్కువైపోయారు అన్ని సంఘాల్లో. మన సంఘస్థులు మంచివాళ్ళు వెళ్ళండి, దేని సోని చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారిని గ్రిప్లోకి తెచ్చుకుంటారు, తప్పది. పాస్టర్ గారి గ్రిప్లోకి నువ్వు వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారిని మన గ్రిప్లోకి తెచ్చుకోకూడదు, తప్పది. పాస్టర్ గారు చెప్పింది మనం చెయ్యాలి, పాస్టర్ గారికి మనం చెప్పి చేయించడం కాదు. ఇది చట్టవిరుద్ధం. అకార్డింగ్ టు ద బైబిల్ లా, బైబిల్ ప్రకారం తప్పు. ఇది ప్రవక్త ఏం చేయాలి? దేవుని ఇష్టం చెయ్యాలి. నాకు ఇష్టమైంది కాబట్టి ఏదో ఒప్పించి దేవుడి దగ్గర తీసుకొచ్చి దేవుని దగ్గర అమ్మ వెళ్ళమన్నాడు, స్టేట్మెంట్ ముద్ర వేసేసాడు, రాజముద్ర అనుకున్నాడు, బయలుదేరాడు. దేవునికి ఇష్టం లేదన్నది ఇంకా గ్రహించినట్టుగా ఆగాడు. ఏమండి మరి దేవుడు వెళ్ళమన్నాడు కదండి, దేవునికి ఇష్టమనే భావించకండి. నువ్వు వెళ్ళినా జరిగేదేదో జరుగుతుందిలే. సరే, అది వేరే విషయం. నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్టుగా నువ్వు మాట్లాడతావు అని చెప్పాడు. కానీ ఆ ప్రయాణము దేవునికి ఇష్టము లేదు. బిలాము వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. అవే కొన్నిసార్లు అంతేనండి. ఆ కార్యక్రమంలోకి వెళ్తామండి, దూరంగా ఉంటామండి, ఏం లేదండి, చూసి వచ్చేస్తామండి. ఇల్లు మాకు ఎందుకు వచ్చిన గోల. కొంతమంది ఇంతేనండి. జాగ్రత్త, అన్నిల్లో నుంచి రక్షించబడ్డప్పుడు ఈ సమస్యలు వస్తాయి. ఏమండి మీరు కనుక అట్లా మా స్థానంలో ఉంటే మీకు తెలుసుద్ది అంటే, మీరు నా స్థానంలో ఉంటే మీకు తెలుసుద్ది. మరి దేవుడు గొప్ప, బంధువు గొప్ప. గౌరీ, మనుషుల మాట వినాలా మనం, దేవుని మాట వినాలా? బైబిల్ అడుగుతుంది. పేతురు చెప్పాడు, అవునా? ఎవరు గొప్ప? గౌరీ, దేవుడే గొప్ప. భక్తి కలిగిన భక్తి పరునికి ఎవరు గొప్ప అండి అంటే దేవుడే గొప్ప. మరి బంధువులు వద్దా? వద్దు. పెళ్ళికి రావద్దా? వద్దు. చచ్చిపోతే రావద్దా? వద్దు. మొత్తం కట్టేనా? కట్టే. ఇదే భక్తి అంటే. అదే మీ దాకా వస్తే తెలుసుద్దండి, మా దాకా వచ్చింది ఆల్రెడీ. మీకు చాలాసార్లు చెప్పా, మా నాన్న అన్నింటినీ కట్ చేసి వేసుకున్నాడు. ఏమండి నాకు 5 అనుకుంటా మాకు మేనత్తలు. మా మేనత్తలు ఎవరో మాకు తెలియదు. అసలు ఎవరికైనా మేనత్త తెలియకుండా ఉంటుందండి జీవితంలో?
నాకు తెలిసి నేను చిన్నవాడిని, ఒకళ్ళు ఇద్దరు చూసి, అంటే మిగిలిన ముగ్గురు ఎవరో నాకు తెలియదు. దేవుని కోసం వచ్చేసాడు నాన్న, బంధుత్వం రిలేషన్ కట్ అయిపోయింది. మాది జరిగింది. పాస్టర్ గారు మీదేముందండి అని అనుకుంటున్నారు, అందుకే చెప్తున్నా మీకు. మాకు చాలా కష్టాలు ఉన్నాయండి అనుకుంటున్నారు. లేదు లేదు, దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, నీ భక్తి, నీ విధానం, దేవుని సంతోష పెడుతున్నావా, మనుషుని సంతోష పెడుతున్నావా, డబ్బు బంగారం కావాలా, నిత్యరాజ్యం కావాలా తేల్చుకో. హరే ఇతనికి ఇంకా జ్ఞానం రాలేదే, నా కోపం రగులుతుంది కదా. ప్రయాణం మొదలైశాడు. ద్రాక్ష తోటలో గుండా ప్రయాణం చేస్తున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చాలండి. ద్రాక్ష తోటల గుండా ప్రయాణం చేస్తూ ఉంటే, అందుకే దేవునికి ఇష్టం లేదు. మరొక వార్నింగ్ ఇచ్చాడు. దేవుని దూత వచ్చి పడింది అక్కడికి. రాత్రి పాస్టమ్మ గారి మాటలు మీకు గుర్తు చేశారు. గాడిదకు గంత కట్టి పనివారిద్దరం తీసుకొని గాడిద మీద ఎక్కి ద్రాక్ష పొలముల గుండా తోటల గుండా ప్రయాణం చేస్తూ ఉండగా దారి మధ్యలో దేవుని దూత ఖడ్గం దూసి నిలిచింది. ఫస్ట్ ఎవరు చూశారమ్మాయి? నువ్వేనా కావ్య? మరి ఎవరు చూశారు చెప్పు జవాబు. శనివారం వస్తే తెలిసేది. రాత్రి చెప్పా, నువ్వు వచ్చావా మెరిసి? ఈ బ్యాచ్ ఎవరు వచ్చినట్లేరు. ప్రియులారా, ఆత్మలను ఫస్ట్గా జంతువులు చూస్తాయి. ఏం చూస్తాయి చెప్పండి? దేవుడు వాడికి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, కుక్కలు, జంతువులు, పశువులు, మనం పెంపుడు జంతువులు, ఇవి ముఖ్యంగా మన కన్నులకు కనబడనవి ముందుగా వాటికి కనిపిస్తాయి. గుర్తుపెట్టుకోండి. అందుకే ఒక్కొక్కసారి గేదెలు బెదురుతాయి, ఒక్కొక్కసారి రాత్రికాల సమయంలో కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఎందుకు అరుస్తాయి? పడుకొని నిద్రపోవచ్చుగా. ఎవడు దొంగతనానికి వస్తే అరవటం న్యాయమే. అసలు దొంగోడు రాడు, ఎవడో రాడు. ఎప్పుడైనా లేచి చూడండి, ఎవడు తిరగడు ఆ వీధులు. కానీ కుక్కలు మాత్రం ఎంట పడతా, పరుగెత్తుతా, అరుస్తా వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైనా చూసారా? ఈ ఎక్స్పీరియన్స్ అయిందా? ఇది ఎప్పుడన్నా తెలిసిందిరా అఖిల్? ఎప్పుడన్నా తెలుసా నీకు విషయం? తెలుసు అంటారా? నిజం చెప్పు. హల్లెలూయా. అప్పుడు వాటికి ఏం కనపడుతున్నాయి అంటే, సాతాను శక్తులు వాటి కళ్ళకు కనిపిస్తాయి. గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో మనిషి కళ్ళకు కనపడల దూత. ముందుకు ఎవరికి కనపడింది? దూత రాగానే గాడిదకే కనపడింది. చూసారా? ఏమండి, దాని నేత్రాలకు ముందుగా స్పిరిట్ అనేటువంటిది ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిందో, ఖడ్గము దూసి పట్టుకుని ఉండేటప్పటికి దీనికి భయం వేసింది. కర్ర తీసుకుని దాని కుక్క ముందు నుంచుంటే దానికి భయమే కదా. గాడిద కూడా అలాగే ఒక కత్తి దూసి నరకటానికి సిద్ధంగా ఉన్న యాక్షన్ చూసేటప్పటికి దీనికి భయం వేసింది. చూసారా? అసలు దూత ఎందుకు వచ్చాడండి? దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడు? ఆ బిలాముకు నేను ఇన్ని మాటలు చెప్పినా తన ఇష్టమే చేస్తున్నాడు, నాకు ఇష్టం లేదు, ఆయనకు ఒకసారి హెచ్చరించి ఇల్లు అన్నాడు. ప్రియులారా, ఈ బిలాముకు అర్థం కాల. కొన్నిసార్లు మనిషికి కనబడాలంటే బైబిల్ ఏముంటుందంటే, దేవుడు వాని కన్నులను తెరిచెను అని ఉంటుంది. జంతువులకు తెరవక్కర్లా. మనిషికి ఆత్మ కనబడాలంటే దేవుడు ఏం చేయాలి? కన్నులు తెరవాలి. బిలాము కన్నులు తెరిచిన తర్వాత దూతను చూశాడు. గాడిద కన్నులు తెరిచాడని బైబిల్లో రాసి ఉండదు. మీకు అర్థమైందా? నోట్ దిస్ పాయింట్. ప్రియులారా, జంతువులు ప్రభువుని స్తుతిస్తున్నాయి, పక్షులు ప్రభువుని స్తుతిస్తున్నాయి, సరీసృపాలు దేవుని స్తుతిస్తున్నాయి. వాటన్నింటికి బాగా తెలుసు అవన్నీ సృష్టికర్త ఎవరో వాటికి బాగా తెలుసు. అందుకనే ఈ చిన్ని కాకి పిల్లలు కూడా అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును.
హల్లెలూయా. ఏం జరుగుద్దంట? పిల్లకాకులు ఏం చేస్తాయి అంటండి? చిన్న పిల్లకాకులు అని చెప్పండి. తిండి లేక తిరుగులాడుచున్న కాకి పిల్లలు దేవునికి మొర్ర పెడుతున్నప్పుడు దానికి ఆహారం దేవుడే సిద్ధం చేశాడంట. కాకి పిల్లలకి వాళ్ళ అమ్మ ఇటు వెళ్ళిపోయింది, వాళ్ళ నానేమో అడ్రస్ లేడు, ఈ మాత్రం గూట్లో కూర్చుని ఆకలి అవుతున్నాయి. అప్పుడు ఇవేం చేస్తున్నాయి అంట? ఆ దేవునికి ఎవడు చెప్పాడండి పక్షులకి దేవుడికి మొర పెట్టమని? వాటికి ఎంత జ్ఞానం చూసారా? పక్షులు ఏం చేస్తున్నాయి? మీకు రాత్రి మీకు ఇంకొక విషయం కూడా చెప్పాను. ఆ టైం సెన్స్ అనేటువంటిది తెల్లవారుజామున 4 గంటలకు మనం లేవాలంటే ఒకసారి లేస్తాం, ఒకసారి లేవలేము, అవునా? కోడి మాత్రం టెన్షన్గా టైం ప్రకారంగా లేచి కూర్చుద్ది. ఈ కూసే విషయం కుక్కురుక్కో అని వస్తుంది కదా. ఎవడు దానికి టైం చెప్పాడు? ఆ టైం సెన్స్ ఎలా తెలుసు దానికి? దేవుడిచ్చిన జ్ఞానం. గుర్తుపెట్టుకోండి. మనిషి ఏమనుకుంటాడంటే, అబ్బో నేను తెగ జ్ఞానవంతుడిని అనుకుంటాడు. అరే, పక్షులకి ఉన్న జ్ఞానం నీకుందా? టైం పెట్టుకొని లేవాలి నువ్వు, అవునా? కాబట్టి బాలాకు రాజు ఏదో నాకు మంచి బహుమానాలు ఇస్తాడన్న దురాశ హృదయంలో పెట్టుకుని దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తుంటే దేవుని దూత అక్కడ ప్రత్యక్షం అయ్యింది. ఒక వార్నింగ్ ఇచ్చింది. గాడిద మంచిది. ఏంటి చెప్పండి? బిలామా, నువ్వు కొట్టావు కదా, నువ్వు ఎంత దుర్మార్గుడివి, ఎన్నిసార్లు కొట్టావు, ఎంత బాగా బలంగా కొట్టావు. గాడిద మంచిది, మంచి పని చేసింది. గాడిదకి బరి తెగించి కనుక ఒక్క అడుగు నా దగ్గర దాకా వస్తే నా ఖడ్గంతో నేను చంపేసేదాన్ని అంత దూత. ఎవరిని? బిలాముని. గాడిద ఎంత మంచిదంటే తన యజమానునికి హాని జరగకుండా ఉండాలని అది అటు వెళ్ళలేక కూలబడిందంట. అది కూలబడకుండా దూత దాకా వెళితే దూత చంపేసేవాడు ఇన్ని. అదే బైబిల్ చెప్తుంది. ఆ గాడిద నన్ను చూసి 3 సార్లు నా యొద్ద నుంచి తొలగించి నీ ప్రాణాన్ని రక్షించింది, గుర్తుపెట్టుకో అంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిలాము అనే మాట బైబిల్లో దాదాపుగా 28 సార్లు వ్రాయబడింది. బిలామును గూర్చి పాత నిబంధన గ్రంథములో 4 పుస్తకాల్లో ఉంది, క్రొత్త నిబంధనలో 3 పుస్తకాల్లో ఉంది. బిలాము గూర్చి ఈయన సామాన్యుడు కాదు, ఈయన చరిత్ర సామాన్యమైంది కాదు. చాలా జాగ్రత్తగా ఈ బిలాము గూర్చి మనం అధ్యయనం చేస్తే ఆత్మీయ జీవితాలు కట్టుకోవటానికి కావలసిన అనేక సత్యాలు కలిగి ఉన్నటువంటి ఒక గని లాంటిది ఆయన చరిత్ర. అందుకే దేవుడు బిలాము చరిత్రను బైబిల్లో ఇంక్లూడ్ చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్యజనుడండి, అన్యజనులకు సంబంధించిన ప్రవక్త అండి. అయినా దేవుడిని ఎరిగాడు గనక దేవుడు తన కోసం వాడుకోవాలని ఇష్టపడ్డాడు, కానీ తన బుద్ధిని మార్చుకోలేకపోయాడు. హల్లెలూయా. సరే, ఈ కథలో ఎక్కడ దాకా వచ్చామురా? ద్రాక్ష తోట దాకా వచ్చాం. ప్రియులారా, సరే, ఎట్టకేలకి గాడిద స్వరంతో మాట్లాడింది. సరే, దాని విషయం తర్వాత తెలుసుకుందాము. దేవుడు గాడిదకు స్వరం ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఆత్మ అనేటువంటిది జంతువులకు కనిపిస్తుంది. కుక్కలు కూడా చూస్తాయి, పిల్లులు కూడా చూస్తాయి, పక్షులు చూస్తాయి. ఏమండి? సృష్టికర్త గురించి ఆకాశం మాట్లాడుతుంది, భూమి మాట్లాడుతుంది, వాటితో దేవుడు మాట్లాడాడు. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియొగ్గుమా, నా వేదన వినిపింతును, నా వేదన వినిపింతును, సంతాపముతో నిండిన హృదయం. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియొగ్గుమా. హల్లెలూయా. దేవుడు ఆకాశంతో మాట్లాడతాడు, భూమితో మాట్లాడతాడు, పక్షులతో మాట్లాడతాడు, జంతువులతో మాట్లాడతాడు, సరీసృపాలతో మాట్లాడతాడు. సర్వ సృష్టి ఆయన మాట వింటది. మనిషి మాత్రం ఆయన మాట మీద తిరుగుబాటు చేస్తాడు. సరే, బాలాకు దగ్గరకు వచ్చాడు, రాజుగారి దగ్గరకు వచ్చాడు.
రాజుగారి దగ్గరకు వచ్చిన తర్వాత రాజు అన్నాడు, ఏమయ్యా పెద్ద మనిషి బిలామా, నీ కోరికను తీర్చలేనంత బలహీనమైన రాజునా నేను? నువ్వు అడిగింది నేను ఇవ్వలేనా? ఎందుకు రానని నిట్టూరం చేశావు? అట్లా కాదులేండి రాజుగారు, నీకు విషయం ఏం తెలుసు, నేను ఎన్ని తిప్పలు పడి వచ్చానో అనుకున్నాడు పాపం మనసులో. అనుకుని, అలా కాదులే, నేను చెప్పింది చేయండి, ఒక 7 బలిపీఠాలు కట్టండి, 7 కోడెలను సిద్ధం చేయండి, 7 గొర్రెలను సిద్ధం చేయండి, 7 స్థలాల్లో బలిపీఠాలు కట్టండి అని చెప్పాడు. ఎందుకు రాజు ఎందుకు పిలిపించాడు? ఇశ్రాయేలీలు మా మీద దాడి చేయబోతున్నారు కాబట్టి నువ్వు వాళ్ళను శపించాలి, ఇశ్రాయేలీలు నాశనం అవ్వాలి. బైబిల్ అంటుంది, శపించేవాడా శాపం నీ మీదకే వస్తుంది, జాగ్రత్త. కొంతమంది తెల్లారు లెగిస్తే పక్కన వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు పాడైపోవాలి, అమ్మమ్మ వాళ్ళు మంచోళ్ళు కాదు, జాగ్రత్త. శత్రువును కూడా ప్రేమించడం నేర్చుకోండి. యేసు ప్రభువారు అవమానించి గుద్ది హేళన చేసి బాధించిన నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. హల్లెలూయా. ప్రియులారా, బలిపీఠాలు కట్టాడు, సిద్ధం చేశాడు. రైట్. ఎందుకు? వారిని శపించాలి. ఏమండి, ఈ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత, ఏ కార్యక్రమాలు? బలిపీఠములు కట్టడము, ఇవన్నీ కూడా చేసేసి ఏర్పాటు చేసి బలులు అర్పించి దేవుని సంతోషపెట్టి దేవుని ఆత్మ ఆవాహనం చేసుకొని దేవునితో సంధి కుదుర్చుకొని దేవుని మాటలను ద్వారా వారిని శపించాలి. కానీ దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. కొన్నిసార్లు నేను చదువుకోవాలి, నేను బాగా చదువుకోవాలి, నేను ఏదో చేయాలి, ఉద్యోగం చేయాలి, అది దేవునికి ఇష్టం లేదా? నువ్వు ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్టే, గుర్తుపెట్టుకోండి. అందుకే చాలాసార్లు ప్రభువా నీకు ఇష్టమైతే నేను ఇలా చెయ్యాలి అని అడగటం నేర్చుకోండి. ఏమనాలి? యేసయ్యా నీకు ఇష్టమైతే ఒక ఉద్యోగమి, యేసయ్యా నీకు ఇష్టమైతే నేను ఇలాగ వెళ్ళాలి, ఇలా చేయాలి, నీకు ఇష్టమైతే. యేసయ్య కూడా తండ్రి ఏమన్నాడు? తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి, నీకు ఇష్టమైతే, ఇఫ్ యూ లైక్ ఓన్లీ దట్, నీకు ఇష్టమైతే నాయనా. కుష్టి వ్యాధిగ్రస్తుడు కూడా యేసు దగ్గరికి వచ్చి, అయ్యా మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి, ఇలా అడగాలి. గుర్తుంచుకోండి, విధేయతగా అడగాలి, హృదయపూర్వకంగా అడగాలి, మంచి మనస్సుతో అడగాలి. అయ్యా నీకు ఇష్టమైతే నాకు ఎలాగ సహాయం చేయి. దేవునికి ఇష్టం లేదనుకోండి, ఇక మనం ఎదురు వెళ్ళకూడదు, సరెండర్ అవుతూ ఉండాలి, ఆయనకి లోబడుతూ ఉండాలి. సరే ప్రభు నీ ఇష్టం, నీ చిత్తం, నీ ఇష్టం. అనారోగ్యంగా ఉంది, కోలుకోట్లా, సరే నీ ఇష్టం ప్రభువా, నీ ఇష్టం. దట్స్ ఆల్. ప్రభువా ఈ జబ్బు నాలోంచి తీసేయి. మారు వేడుకున్నాడు, లేదు నా కృప నీకు చాలు అని పౌలుతో చెప్పాడు. సరే నీ ఇష్టం. అలాగే ఆ జబ్బుతోనే పౌలు చనిపోయాడు. ఏమన్నాడు? విను, నీ జీవితంలో కూడా ఒక నిర్ణయం ఉంటుంది, ఒక ఆలోచన ఉంది. అయితే నువ్వేం చేయాలంటే దేవునికి సరెండర్ అవ్వు. ప్రభువా నీ చిత్తం, ఏం కావాలి, ఏది కావాలన్నా. రేపు ఈ దేవుని చిత్తాన్ని ఎరగాలి, జాగ్రత్త. యవన కాలంలో జాగ్రత్తగా చదువుకునే పిల్లలు వినండి, చదువుకుంటున్నారు ఓకే, దేవునికి ఎదురెళ్ళబాకండి. ఎంత ప్రయత్నం చేసినా అయ్యో పాపం ఒక మనిషి ఎట్లా చంపుతాం, అన్యాయం కదా అని తెట్లు బహుబలముగా వేసిరి. ఎక్కడ? ఏ కాలంలో అమ్మాయి? గీత ఏది? ఎక్కడ వేసారు మరి? ఏ చెరువులు అమ్మాయి? తేజ యోనాని రక్షించే సమయంలో సముద్రంలో బహుబలమైన తెట్లు వేసి ఎలాగైనా కాపాడదాం. పాపం అయ్యో పాపం, ఎట్లా చంపుతాం? ఆయన ఏమంటున్నాడు? నన్ను ఎత్తిపడేయండి అంటున్నాడు. అరే నువ్వు బాగో, నేను ఎట్లా చేస్తాం, ఎట్లా గట్ట తీసుకెళ్తాం అంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బయటికి వెళ్ళట్లా. ఎందుకని? తుఫాను తీవ్రంగా వస్తుంది.
దేవుని ఉద్దేశం వీళ్ళది ఈయనకి తెలుసు. ఒరే ఆగంటారా నన్ను ఎత్తిపడేయండి అన్నాడు ఈయన. వీళ్ళేమన్నారు, ఎవయా నువ్వు ఆగు, నేను ఎట్లగట్ల బయట తీసుకెళ్తాం కదా, మనం బయటపడతాం బతుకుతాం అన్నాడు. వారి పిచ్చోళ్ళారా, మీరు ఎన్ని చేసినా ఇది తుఫాను తగ్గదు. ఎందుకు నాకు తెలుసు, దేవుని పిల్లలు తెలుసుకుని ఉండాలి, ఇది దేవునికి వ్యతిరేకం. నన్ను ఎత్తి ముందు సముద్రం అర్జెంట్గా పడేయండి అన్నాడు. అయ్యో పాపం అనుకున్నారు. దాని వెనక ఎంత మేలు ఉందో వీళ్ళకేం తెలుసు. ఈయన కనుక ఎత్తి అయ్యో పాపం అనుకోకుండా దాస్తే అక్కడ ఎంతోమంది దేవుని శాపానికి గురై సువార్త లేకుండా చచ్చిపోయేవాళ్ళు, వాళ్ళంతా నాశనం అయిపోయేవాళ్ళు. ఎన్ని వందల మంది చచ్చిపోయేవాళ్ళు దేవుని శాపంతో. అది ఈ మిస్టర్ ఎంత తెలియదుగా. అదే మన జీవితంలో ఒకటి ఇలాగ జరుగుతుంది. మనం అప్పుడు అనుకుంటాం, అయ్యో బా దేవుడు ఏంటి ఇలా చేశాడు రా, అయ్యయ్యో ఏంటబ్బా ఇంత ఆశ పెట్టుకుని ఉంటే ఇంత మంచి ఇదంతా వదిలేసుకోవాల్సి వచ్చిందే. ఈసఐ చర్చిలో ఉన్నప్పుడు నేనే ఇలాగ బాధపడ్డానండి. అయ్యయ్యో 2-3 సంవత్సరాలుగా సంఘాన్ని వృద్ధి చేసాం. నిజమండి, ఈసఐ చర్చిలోకి నేను సేవ చేసేటప్పుడు మొట్టమొదటిగా 10-20 మంది అట్లా వచ్చారు. అది డౌన్ అయిపోయిన చర్చి అంతా. హిందువుల మధ్యకి వచ్చి వాళ్ళ మధ్యకి వెళ్ళి వీళ్ళ మధ్య తిరిగి అట్లా చేసి 60-70 మంది గ్యాదర్ అవుతున్నారు. 2-2.5 సంవత్సరాలు బాగా డెవలప్ చేసిన చర్చిని సడన్గా చర్చి వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయ్యో ఎలా జరిగింది. అక్కడ ఉంటే చక్కగా వాళ్ళందరూ దగ్గరకు సాయంకాలానికి చేరేవాళ్ళు, ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళం, హ్యాపీగా నవ్వుకునేవాళ్ళం, దేవుని విషయాలు చెప్పుకునేవాళ్ళం, ఎంతో సంతోషంగా ఉండేది. చక్కగా వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు పల్లెలో. అది చాలా హ్యాపీగా ఉండేది. చాలా బాగా నన్ను ప్రేమించేవారు. నేను యథార్థం చెప్తున్నానండి, నా తల్లి తండ్రి కంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమించారండి. ఒక సమయంలో ఇంత ప్రేమను వదిలేసుకెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి ఏమో, ఎక్కడికి వెళ్ళాలో, మళ్ళీ సేవ మొదలెయ్యాలి, ఎవడు వస్తారో ఎవరు రారో. రాజులపల్లిలోకి వెళ్తే చూసారా, నేను గనక ఒకవేళ దేవుడా ఎందుకయ్యా ఈ పరీక్షలు నాకు అనుకున్నా, ఆ పరీక్షలు నాకు వద్దు నాయన, ఇది నాకు సుఖంగా ఉందంటే ఇప్పుడు నేను ఎక్కడ ఉండేవాడిని చెప్పండి. పల్లిలో ఉండేవాడిని, ఈసే చర్చిలో ఉండేవాడు. చర్చి నాది కాదు, ఎన్నటికీ నాది కాదు. నాకు ఒక సొంత స్థలం ఉండేది, అద్దీంట్లోనూ ఎవరింట్లోనూ ఉండేవాడిని. నా జీవితం అలాగే ఉండేది. ఇది యథార్థం. బయటకు వచ్చాం కనుక అది ఒక కష్టమైన ఆ వేవ్ తట్టుకొని బయటకు వచ్చాం కాబట్టి దేవుడు ఒక సొంత స్థలాన్ని, ఒక సొంత మందిరాన్ని, ఒక మినిస్ట్రీ అనేటువంటి దాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. చూసారా, ఇప్పుడు అమ్మో మంచి పని అయింది అప్పుడే రావడం. నీకు కొంతమందికి అయితే సలహా ఇస్తానమాట. తిమోతికి కూడా చెప్తారు, నాయన నువ్వు ఆ సంస్థలో ఉండవు, బయటికి రా తిమోతి. మన ఈ మధ్య ఇప్పుడు సందర్భం చెప్పాను. ఎన్ని సంవత్సరాలు పోయినా ఆ మందే బాగానే ఉంది, సుఖంగానే ఉంది, అయిపోయింది, ఏమీ లేదు ఇక. ఒకవేళ బైదవే ఒకవేళ అదేలే ఒకవేళ అక్కడ ఉంటే ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈనాడు నేను తీసుకోవటానికి కుదిరేది కాదు. యోనాని ఎత్తి పడాలి, అయ్యో పాపం ఎట్లా పడేస్తామండి, చూస్తా పడేయాలి కొన్నిసార్లు. అమ్మో ప్రార్థనకి వెళ్తే ఇంత కష్టమా, పడాలి. ప్రార్థనకి వెళ్తే పత్యాలేనండి చెయ్యాలి. రోగం బాగున్నా పచ్చం చెయ్యి. నేను సిగరెట్లు కాలుస్తానండి, బూతులు ఆడతానండి, అన్నీ కావాలండి, ఏసై పాటలు పాడతానండి, ఏసై వాక్యం చెప్తానండి, ఏసై కోసం ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తానండి, అక్కర్లా. కొన్నిసార్లు జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచిగా ఉండాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమేన జీవిత విజయం, రోగ దుఃఖ వ్యసనములు సుఖ జీవముని శక్తినిచ్చును. రక్తమే యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా. ప్రవక్త వచ్చాడు, నోరు తెరిచి ఇశ్రాయేలీయులారా మీరు నాశనమగుదురుగాక అందామని నోరు తెరిచాడు. ఈ నోరు తెరిచిన వెంటనే ఇశ్రాయేలీయులారా మీరు బహుగా దీవించబడుదురుగాక అంటున్నాడు. ఈయనకి తెలియట్లా. రాజుగారికి కోపం వస్తుంది. ఏమయ్యా నువ్వేం చేస్తున్నావు? ఇశ్రాయేలీయులారా మిమ్మల్ని ఎవడేం చేయలేడు, ఇశ్రాయేలీయులారా మీరు బాగా వర్ధిల్లుదురుగాక ఈ భజనలో ఉన్నాడు. రాజుగారికి కోపం వచ్చింది. అబ్బే మీ స్థలం కలిసి రాలేదు, పద ఇంకో చోటకి వెళ్దాం అన్నాడు. మళ్ళీ చాలా విషయాల్లో టైం అయిపోతుంది. ప్రియులారా ఇక్కడ బాగాలేదని మళ్ళీ ఇంకో చోట కట్టాడు. ఏంటంటే మళ్ళీ అక్కడ బలిపీఠాలు కట్టాడు, మళ్ళీ అక్కడ బలు అర్పించాడు, మళ్ళీ తెరుద్దాం వీళ్ళు చేపిద్దామని ట్రై చేశాడు. మళ్ళా తెరిచి ఇశ్రాయేలీయులు లయమగుదురుగాక అని అందామంటే ఇశ్రాయేలీయులు దీవించబడుదురుగాక అని వచ్చింది. మళ్ళీ అరే ఇక్కడ బాగాలేదు, ఇక్కడ కూడా అలాగ వస్తుందని మళ్ళీ ఇంకో చోట తీసుకెళ్ళాడు రాజుగారు. ఎన్ని చోట్లకి వెళ్ళినా 3 చోట్ల మారారని బైబిల్లో ఉంటుంది.
ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా తన నోరంతా ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయింది? దేవుని ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. సరే అన్నాడికి ఫైనల్గా, అబ్బాయి నేను ఏం చేయలేను, సారీ, ఇంక నువ్వేం చేస్తావు, నేను చేయగలిగింది ఏమీ లేదన్నాడు. సరే రాజుగారికి అంటే చాలా కోపం వచ్చిందంట. అరే ఇంత ఖర్చు పెట్టి ఇంత అధికారులు నీ దగ్గరికి పంపించి నేను ఇంత గొప్ప బహుమానాలు నీకు కూడా అందిస్తే ఏంటో నువ్వు చేసిన పని, ఇదేమైనా బాగుందా అంటే అప్పుడు ఈ ప్రవక్త ఒక సాతాను ఆలోచన చెప్పాడండి. అందుకే అతను మంచి ప్రవక్త కాదు. సరే ఏం చెప్పాడంటే, అబ్బాయి ప్రవచనాలు చెప్పాలంటే నేను నా స్వాధీనంలో లేనిక నేనేమి మంచిగా మీ గురించి మాట్లాడలేను, దేవుడు ఊరుకోడు, ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా నేను ఏమీ చేయలేను. జాగ్రత్త, నీవు యథార్థపరురాలుగా జీవిస్తే, యథార్థవంతునిగా బ్రతికితే నీ శత్రువు నేనేమి చేయలేడు. హల్లెలూయా. ఇశ్రాయేలుకు విరోధంగా ఏమీ చేయలేరు. నీ ప్రార్థన నువ్వు యథార్థమైన మంచి మనసుతో ప్రార్థన చేయి, ఏ మంత్రశక్తులు తంత్రశక్తులు నీకు హాని చేయలేవో గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏం జరిగింది? ఒక చెడ్డ ఆలోచన చెప్పాడండి. ఏం చెప్పాడంటే, ఇక నువ్వు దైవికంగా నువ్వేమి చేయలేవు, కానీ ఒక పని చేయి. ఎవరి దేశం ఇది? మోయాబు దేశం. మీ దేశంలో అందమైన అమ్మాయిలు ఉంటారు కదా, పిల్లలు ఉన్నారు కదా, స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడైతే నీ దేశ సరిహద్దు దగ్గరకు వస్తున్నారో స్త్రీలను అక్కడికి పంపించు, సరిహద్దులోకి పంపించు. అప్పుడు వాళ్ళు తప్పు చేస్తారు. వాళ్ళ పురుషులు ఇష్టపడి అందంగా ఉన్నారని మీ పిల్లలతో కలిసి తప్పు చేస్తారు. దేవుడికి కోపం వస్తుంది. అదే మనకు ఛాన్సు, దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు, నువ్వు గెలుస్తావని చెప్పాడు. ఎంత కుట్ర చేశాడండి. ఇంకొక ఆలోచన చెప్పాడు. నువ్వేం చేస్తావంటే, అప్పుడు ఎవరైతే మోయాబు స్త్రీలను ఆశించి వాళ్ళ యవనలో అయినటువంటి ఇశ్రాయేలీలు వచ్చేస్తారు కదా, వాళ్ళని మెల్లిగా మీ దేశం తీసుకెళ్ళిపోయి విగ్రహారాధన చేయించి దేవుడికి అసలు గిట్టదో, ఖచ్చితంగా వాళ్ళని నాశనం చేస్తాడని చెప్పాడు. ఇదండి అతను చేసింది. ఎవరు చెప్పారు ఈ ఆలోచన? ఎవరు చెప్పారు? బైబిల్ గ్రంథంలో ఉంది ఇలాగ చేశాడని. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఇది నీకు అక్కడ చరిత్రలో లేదండి ఈ సంగతి, సంఖ్యాకాండంలో ఉండదు ఇది. నేను నీ మీద ఒక నేరస్థాపన చేయవలసి ఉంది. ఏంటంటే, విగ్రహములకు బలి ఇచ్చు వాటిని తినునట్లుగా, జారత్వము చేయనట్లుగా ఇశ్రాయేలునకు ఉరియొడ్డవలెనని బాలాకునకు నేర్పిన బిలాము బోధ నీలో ఉంది. చూసారా, ఇశ్రాయేలుకు ఉరియొడ్డాలంటే ఇది ఒక్కటే రబ్బాయి, ఇక నేనేమి చేయలేను. సేమ్ అదే జరిగిందండి. బాలాకర జోహే, వెరీ గుడ్, బేష్, మొత్తానికి ఫైనల్గా మంచి ఆలోచన చెప్పావని బహుమానాలు ఇచ్చింటికి పంపించాడు. వచ్చేసాడు. ఇక లిజన్, యువతల కథ మీకు ఇక తెలియదు అనమాట. అంతవరకు తెలిసి మీరు ఏంటి, గాడిది మాట్లాడింది, స్వరంతో మాట్లాడింది, కొట్టాడు, తిట్టాడు అయిపోయి అంత. ఆ కథ మాత్రం మనందరికీ బాగా గుర్తు. ఆ తర్వాత హిస్టరీ చాలామందికి తెలియదు. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? నిద్రపోబాకండి, నిద్రపోయేవాడు మాత్రమే దేవస్థానం అని చెప్పండి. హల్లెలూయా. రే నేనేం చెప్పాను రా ఎరా. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు యుద్ధం చేసుకుంటూ తూర్పు వైపునకు వచ్చి మోయాబు ప్రాంతంలోకి వచ్చారో, ప్రియులారా, అక్కడ మిద్యానుకు సంబంధించినటువంటి ఆ ప్రాంతం మోయాబు ప్రాంతంలోకి వచ్చిన తర్వాత, మోయాబు సరిహద్దులోకి రాగానే బాలాకుకు ఏమి చెప్పబడిందో, బిలాము ఏం బోధించాడో ఆ దుర్బోధ, ఆ చెడ్డ ఆలోచన ప్రకారంగా మోయాబు స్త్రీలంటండి సరిహద్దులోకి పంపించబడ్డారు. ఇశ్రాయేలీలు వాళ్ళని చూసి అందంగా ఉన్నారని వాళ్ళతో కలిసిపోయారు, వాళ్ళతో పాపం చేశారు. చెప్పినట్టుగానే దేవునికి కోపం వచ్చింది. చూసారా? ఎప్పుడైతే ఆ స్త్రీలను దగ్గరగా తీసుకుని వాళ్ళతో శారీరకంగా కలిసి వాళ్ళతో వెళ్ళిపోయి కంటండి, ఇక వాళ్ళు విగ్రహారం చేపి, మోయాబు వాళ్ళు కదా, వాళ్ళు ఏదో విగ్రహం చేస్తారు కదా, వీళ్ళు కూడా వెళ్ళి విగ్రహారం చేయడం మొదలుపెట్టారంట. అరే దేవునికి చాలా కోపం వచ్చేసింది. దేవునికి ఎప్పుడైతే కోపం వచ్చిందో వెంటనే ఇశ్రాయేలు పాళెములో తెగులు మొదలయ్యిందంట. దేవుని సోని చెప్పండి. హల్లెలూయా. ప్లేగు వ్యాధి, కలరా వ్యాధి లాంటిది వ్యాధి స్టార్ట్ అయ్యింది. అయినా వాళ్ళకి అర్థం కావట్లా. దేవుని కోపం వచ్చింది, వీళ్ళు ఎంత పని చేశారే అనుకొని వ్యాధిని పుట్టించాడు. బైబిల్ అంటుంది
ఎంతమంది? ఇంచుమించుగా 24,000 మంది వెంటనే ఒక్క రోజులోనే రాలిపోయారు. ఎవరు? ఇశ్రాయేలీలు. అయ్యో, ఎంత విచారం అండి. అక్కడ వాళ్ళకి అర్థం కాల ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది. ఎందుకు జరిగిందంటే అప్పటికి ఒక వార్త వచ్చేసింది. ఏముందండి, మోయాబీలతో కలిసిపోయారు, మన వాళ్ళు తప్పు చేసేసారు, విగ్రహాలను కూడా చేయటం మొదలెసారు. అయ్యో అయ్యో, ఎంత పాపం, ఇది ఎలాగా, ఈ జబ్బు ఎలాగ ఆగాలి, తెగులు వచ్చేసింది, దాన్ని ఆపటం అసాధ్యం. కరోనా వచ్చింది, ఆపటం అసాధ్యం అయిపోయింది. సేమ్ ఆ కాలంలో తెగులు వచ్చింది, దాన్ని ఆపటం అసాధ్యం. దేవుడే పనిష్మెంట్ కావాలి, దేవుడే దాన్ని నిలుపు చేయాలి. అక్కడ బైబిల్లో చూస్తామండి, ఆ కాలానికి ఫినెహాసు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆ యాజకత్వం చేసేటువంటి ఆ వారసత్వానికి చెందినటువంటి ఫినెహాసు అప్పుడేనంటండి ఒక ఇశ్రాయేలీ యవనుడు, ఒక ఇశ్రాయేలీయ పురుషుడు వెళ్ళి మోయాబు స్త్రీని తీసుకొని తన సమాజంలోకి తెచ్చుకున్నాడంట. అది ఫినెహాసు చూసి, తెగులు రేగుతా ఉంది, వీళ్ళు పాపం చేస్తున్నారు, ఇది నిలిచిపోవాలంటే ఏం చేయాలని చెప్పి వెంటనే ఏం చేశాడంటే ఒక బల్లెము తీసుకొని వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు అంటండి శూలముతో బల్లెముతో పొడి చేశాడంట. వాడిద్దరిలో గుండా జ్వరబడి అవతలకి వెళ్ళిపోయింది, ఇద్దరు చచ్చి ప్రాణం విడిచేశారు. పరిహారం జరిగింది. వెంటనే దేవుని కోపం చల్లారి ఆ రోగము ఆ తెగులు ఏమైంది, ఆగెను అని చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, బిలాము యథార్థముగా మంచివాడే కానీ కాలక్రమములో దురాశ చెంది చెడ్డ ప్రవక్తగా అయ్యాడు. కనుక బిలాము చెడ్డ ప్రవక్తే. మీకు అర్థమైందా? ఎంత చెడ్డ ఆలోచన చెప్పాడో, ఎంత భయంకరమైన ఆలోచన ఇచ్చాడో. ప్రియులారా, ఈ బిలాము బోధలు సంఘంలోకి వచ్చాయి. చూసారా? తప్పేముంది, ఇలా చేసి ఇలా చేయండి, తప్పేముంది, బొట్టు పెట్టుకోండి, తప్పేముంది, తినవచ్చండి, ప్రార్థన చేసుకోవచ్చండి. జాగ్రత్త, ఇది అపాయము. టైం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. Please like, share, comment our videos. Don't forget to subscribe క్రీస్తు విజయం.